హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా డే వచ్చేసి నేను వర్కౌట్తో స్టార్ట్ చేస్తున్నాను. మేమున్న ప్లేస్లో ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది, సో బయటికి వెళ్ళి వాకింగ్ అలా చేయలేము. అండ్ యూజువల్గా నేను వర్కౌట్స్ కూడా ఆ రోజు నాకు నా ఎనర్జీ బట్టి, నా డే అండ్ నా స్కెడ్యూల్ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటా. సంభవం నాకు ఈరోజు ఇట్లా లో ఆన్ ఎనర్జీ ఉంది, జస్ట్ కార్డియో చేద్దాము అనుకున్నాను. అండ్ ఈ థ్రెడ్మిల్ తీసుకొని కూడా నేను దాదాపు 1 year అయిపోతుంది. అమెజాన్లో పర్చేస్ చేశాను. బేసిక్ థ్రెడ్మిల్, బట్ మన పర్పస్ సర్వ్ చేస్తుంది. సో థ్రెడ్మిల్ చేసేటప్పుడు రీసెంట్గా ఏంటి అంటే, మీరు చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్వి యాడ్ ఆన్ వెయిట్స్, అవి కూడా వేసుకొని నేను థ్రెడ్మిల్ చేస్తాను. సో ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అండ్ అవి మీరు లెగ్స్కి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏమైనా హ్యాండ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు మీకు బయట ఇవి కూడా దొరుకుతాయి, వేస్ట్కి యాడ్ చేసుకునే వెయిట్స్ కూడా. దాంతో కూడా మీరు చాలా క్యాలరీస్ బర్న్ చేయొచ్చు వాకింగ్ చేసేటప్పుడు. నా వర్కౌట్ అంతా అయిపోయింది. అండ్ ఈరోజు సండే కాబట్టి మంచిగా బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. మా ఇషానికి కొద్దిగా కోల్డ్ ఉంది. ఇది ఏమైనా సౌండ్ వస్తుందేమో, డిష్ వాషర్ కూడా ఆన్ చేసాం. తనకు కొద్దిగా కోల్డ్ ఉన్నప్పుడు బిర్యానీ కానీ సాంబార్ అన్నం కానీ అలాంటివి ఇష్టంగా తింటది. సో కార్తీక మాసం పనీర్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పనీర్ బిర్యానీ. భరత్కి ఐషానికి అయితే మంచిగా ఇష్టము. దానికోసం వాటర్ బాయిల్ చేసేసుకుంటున్నాం. అండ్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. నిన్న కాస్కోకి వెళ్ళినప్పుడు నాకు A2 పనీర్ దొరికింది. నేను అదే తీసుకున్నా, మీకు నేను పెడతాను. అండ్ ఇది చాలా మెత్తగా ఉంది. యూజువల్ గా నానకుంటది బ్రాండ్, దానికన్నా చూస్తే ఇది మెత్తగా అనిపించింది. ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నా. ఎవ్రీ టైం అట్లా హోమ్ మేడ్ పనీర్ చేసుకోవాలి అంటే కుదరదు రియలిస్టిక్ గా. టైం ఉన్నప్పుడు చేసుకుంటా, లేనప్పుడు తెచ్చేసుకుంటా. జస్ట్ ప్లెయిన్ వాటర్, కొద్దిగా సాల్ట్ అండ్ నెయ్యి, అంతే. ఐషానికి బిర్యానీలో ఇట్లా మసాలా కానీ పుదీనా కానీ కొత్తిమీర అట్లా ఏది వచ్చినా నచ్చదు. సో అందుకే అన్ని మిక్సీ చేసి పెట్టుకుంటా. బిర్యానీ మసాలా కూడా ఇది హోమ్ మేడ్ చేసి పెట్టుకుంటా. మంచిగా చేసేసి ఇట్లా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలి అంటే అప్పుడు వాడేసుకోవచ్చు. నేను చేసే పనీర్ బిర్యానీ అయితే వెరీ సింపుల్. మంచిగా కొంచెం ఆయిల్ అండ్ గీ వేసేసుకొని ఆనియన్స్ సాటే చేసేసుకుంటా. దాని తర్వాత పనీర్ అండ్ అన్నీ కూడా మిక్సీ చేసుకుంటాను. బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కూడా దాంట్లో వేసేస్తా. కొద్దిగా యోగర్ట్ కూడా యాడ్ చేసేసి, కారం, ఒక 2 minutes అలా సాటే చేసేసి, దాని తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసేసి అట్లీస్ట్ ఒక 20 to 30 minutes చాలా లో ఫ్లేమ్లో దమ్ పెట్టేస్తాను. అండ్ దానిపైన కొద్దిగా పాలలో సాఫ్రాన్ థ్రెడ్స్ వేసేసుకొని అది కూడా వేస్తాను. ఆఫ్టర్ 25 to 30 minutes చాలా మంచిగా అవుతుంది బిర్యానీ అయితే. వీక్లీ వన్స్ సాటర్డే ఆర్ సండే దోశ బ్యాటర్ వేసి పెట్టేసుకుంటున్నా. సో నాకు అది మంచిగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ మినపప్పు వేస్తా రైస్ కన్నా, అది చాలా ఫ్లఫీగా వస్తాయి. కొద్దిగా లావుగా వేస్తే తనకి అవి అట్టు అని చెప్పి తీసుకెళ్తుంది. అండ్ ఈజీగా తినడానికి కూడా వచ్చేస్తుంది.
సో ఇది వేసేసి ఈరోజు నిన్న మేము కాస్కోకి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా బిగ్ బాస్కెట్ ఆర్గానిక్ జింజర్ దొరికింది. నేను బ్యాక్కి చెప్పాను ఈసారి మనం అల్లం పచ్చడి చేసుకొని పెట్టుకుందాము ఇన్స్టెడ్ ఆఫ్ పీనట్ కూడా క్యాలరీసే. మనం ఇట్లా మన వెయిట్ అది ఇట్లా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏది తినేది కూడా చూసుకొని తినాలి కదా. పీనట్స్ మనం రోజు దోశ చేసుకున్నప్పుడు అంతా పీనట్ పచ్చడి పెట్టుకుంటూ పోతే అది బాగా క్యాలరీస్ యాడ్ అవుతుంది. సో అది ట్రై చేద్దాము అని చెప్పి తెచ్చుకున్నా. ఈవినింగ్ నేను గ్రైండర్ తెచ్చుకున్నా కదా ఇండియాలో నుంచి, దాంట్లో వేసేస్తున్నా. నాకు అది కడగడం కొద్దిగా పని అవుతుంది కానీ ఎంత ప్రశాంతంగా అయిపోతుందంటే దోశ బ్యాటర్ చాలా మంచిగా కూడా వస్తున్నాయి దోశలు అవన్నీ కూడా. పెద్ద వెయిట్ లేదు, అది 8 kgs ఉంది. నేను ఆగ్రోమెక్ లో తీసుకున్నా, వాళ్ళు మీకు కన్వర్ట్ కూడా దొరుకుతున్నాయి. మీరు వాళ్ళు ఏం కన్వర్ట్ చేసి నీకు టైం కూడా పట్టదు. ఆల్రెడీ ఇట్లా యుఎస్ కి సరిపెట్టేటే వేరే స్టేట్స్ కి సరిపెట్టేటే దొరుకుతూ ఉన్నాయి. తీసుకొస్తాం ఒక 5 minutes, ఓకేనా? అజయ్కి ఎప్పుడైనా కోల్డ్ వచ్చినా లేకపోతే తను ఏమైనా మంచిగా లేదు అన్నా కూడా వెంటనే లోపలికి వెళ్ళి నా క్లాజెట్ కి నా టీషర్ట్ ఒకటి పట్టుకొని వచ్చుకొని వేసుకుంటుంది. ఐ డోంట్ నో తనకు అదైనా కంఫర్ట్ ఇస్తుందా లేకపోతే ఎందుకో. తనకు నచ్చిన టీషర్ట్ పిక్ చేసుకొని వస్తుంది. అది కొత్తదైనా అట్లయినా నేను కూడా ఏం చెప్పను, ఇట్స్ ఓకే వేసుకో అని చెప్తా. మోస్ట్లీ నేను చూసినప్పుడు అంతా ఇన్ని ఇయర్స్ లో తనకి బాగాలేనప్పుడే చేస్తుంది ఆ పని. సో నాకు అప్పుడు ఇది వద్దు అది వేసుకోనంటే చెప్పబోదు కదా, తనకి ఏది నచ్చితే అది వేసుకోమంట. మొన్న అయితే మరీ టూ మచ్ గా నా బాత్రూమ్ తెచ్చుకొని మొత్తం వేసుకొని కట్టుకొని పడుకుంది. దిస్ ఇస్ సో కోజీ, ఐ లవ్ ఇట్ అని చెప్పి అలాగా ఆ సాగా ఒక 2-3 days చేసింది అట్లా బాత్రూమ్ తోనే పడుకుంది. అది కూడా తనది కూడా నాది అంత పెద్దది వేసుకొని. నీకు మంచిగా అనిపించిందా అది? కోజీగా ఉందా? సాఫ్ట్ వాటర్ పడుతుంది. ఇది చాలా వేడి. నేను నాన్న టేస్ట్ చేశాడు రా, నేను జస్ట్ టీజ్ చేశాడు రా అంతే. తినేసి అది కుంకుమ పువ్వు నానా, నేను చేతితో తీసేస్తాలే. నా బిర్యానీ చాలా సింపుల్ గా ఉంటది, ఎక్కువ ప్రొసీజర్ ఏమీ ఉండదు. ఆయిషానికి భరత్ అయితే బాగా నచ్చుతుంది. నువ్వు తిని చెప్పు భరత్. తిన్నా ఆల్రెడీ, చాలా బాగుంది. ఓకే సరే, థ్యాంక్స్. తీసేస్తాను. అరే అసలు అది స్వీట్ రా, అసలు టేస్ట్ చేయి. యూజువల్లీ ఐమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ పనీర్ చెప్పా కదా, బట్ ఈ పనీర్ ఎంత సాఫ్ట్ ఉందో చాలా బాగుంది. మనం ఇండియాలో పనీర్ ఎంత మంచిగా ఉంటుంది అంత మంచిగా ఉంది. మనం చేసుకున్న పనీర్ ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత బాగుంది. నేను పెట్టా కదా మీకు, అది కాస్కోలో కొనుక్కున్నా. నాకు తెలిసి ఇక్కడ కాస్కోలోనే ఉంది అంటే ఎక్కువ ఇండియన్ స్టఫ్ దొరికే కాస్కోలో ఖచ్చితంగా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నీకు నచ్చింది ఆ పనీర్? మంచిగా తినేసి నాకు ఈరోజు సాటర్డే ఆర్ సండే మాకు ఎవ్రీ 3 months ఒకసారి అట్లా వీకెండ్ మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి. సో ఈరోజు నాది, నేను వర్క్ చేసుకుని వచ్చి పడుకుందామా ఒక 30 minutes అట్లా అంటే నాకు చెప్పింది. నేను పడుకోను, నాకు స్నానం చేయించాక పడుకుంటా అని చెప్పింది. సరేలే పదా అని చెప్పి తీసుకెళ్తున్నాను. మీరు చాలా మంది కూడా అట్లా స్కిన్ కేర్ అట్లా అడుగుతారు. నాకు స్కిన్ కేర్ అట్లా ఏముండదు. పాపకు చిన్నపిల్లకి స్కిన్ కేర్ ఏముంటుంది, హెయిర్ కేర్ స్కిన్ కేర్ అట్లా స్పెసిఫిక్ గా నేను అట్లా ఏమీ వాడను. ఒకటి ఇక్కడ ఇండియాలోనే ఎక్కడైనా నో టియర్స్ షాంపూ ఆర్ బాడీ వాష్ మనకి మనము హెయిర్ వాష్ కూడా వాడచ్చు కదా. ఇంతకు ముందు నేను కొన్ని రోజులు సెటాఫిల్ వాడేదాన్ని, తర్వాత అవీనో వాడేదాన్ని. బట్ మెల్లమెల్లగా అన్ని మారుస్తూ వస్తున్నాయి కాబట్టి తనకు కూడా మార్చేసా. ఇప్పుడు నేను తీసుకుంటున్నది ఇట్లా ఆనెస్ట్ తీసుకుంటున్నా బేబీ కోసం, పాప కోసము. అండ్ వింటర్ చాలా తన స్కిన్ కొద్దిగా డ్రైయర్ సైడే ఉంటుంది ఐషానికి. సో నాకు బాగా హైడ్రేటింగ్ కావాలి అని చెప్పి ఇది తీసుకుంటున్నా. సమ్మర్ అయితే మీరు జస్ట్ లోషన్ తీసేసుకోవచ్చు. అంతకు మించి పెద్ద స్కిన్ కేర్ ఏమీ ఉండదు ఇవి రెండు. అండ్ నేను షాంపూ కూడా ఇదే వాడేస్తాను. ఎవ్రీ వీక్ కంపల్సరీ ఆయిల్ పెడతా, అట్లీస్ట్ ఒక 2-3 hours లేకపోతే ఓవర్ నైట్ వదిలేసి హెయిర్ వాష్ చేస్తాను. దో ఇవి ఆర్గానిక్ బీన్స్ ట్రిపుల్ వాష్ అయినా కూడా నేను కొంచెం సాల్ట్ వాటర్ వేసి వాష్ చేస్తాను, దాని తర్వాత కుక్ చేసుకుంటాను.
అండ్ దిస్ బీన్స్ ఫ్రై ఇస్ వెరీ సింపుల్. మంచిగా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే గార్లిక్ బాగా ఫ్రై చేసుకుంటా, దాంట్లో బీన్స్ వేసేసి పైన లిడ్ పెట్టేస్తే ఒక 15 మినిట్స్కి ఇట్లా మంచిగా కుక్ అయిపోతుంది. దాని తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ తీసేసి ఫ్రై చేసేసి సాల్ట్ పెప్పర్, యూజువల్గా ఒక్కొక్కసారి అయితే నేను పప్పు అలా ఉన్నప్పుడు దీంట్లో కొద్దిగా రసం పౌడర్ యాడ్ చేస్తాను, అట్లా కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఉప్పు అండ్ పెప్పరే వేసేస్తా దీంట్లో. బీన్స్ ఫుల్ ఆఫ్ ఫైబర్, చాలా మంచిది గట్కి. ఐషానికి కూడా ఇది చాలా ఇష్టం, ఇట్లా చేస్తే తను కూడా మంచిగా తింటుంది వెజిటేబుల్స్. వెల్, ఇది వచ్చేసి మా డిన్నర్. అలాంగ్ విత్ దిస్ 1 బిగ్ బౌల్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్. అండ్ అదే కాకుండా ఎనీ ఫ్రూట్, ఇప్పుడైతే నేను తెచ్చుకుంది కివి, ఏమైనా 3 వెరైటీస్ అట్లా ఫ్రూట్స్ పెట్టుకుంటా కంపల్సరీ. ఇట్లా ఇది స్టార్ట్ చేసాం, ఎనీథింగ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి కంపల్సరీ తినాలి అని చెప్పి. దాంట్లో నాకు కొంచెం బెటర్గా అనిపించేది గోల్డెన్ కివి, బికాస్ ఆరెంజెస్ ఒక 3 టైమ్స్ తీసుకొస్తే ఖచ్చితంగా ఒక్కసారైనా పోతే చాలా పుల్లగా అయిపోతాయి. కివి నాకు అట్లా అనిపించదు, ఎస్పెషలీ దిస్ గోల్డెన్ కివి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మంచిగా తీయగానే అనిపిస్తుంది. అండ్ దాంట్లో ఆరెంజెస్ కన్నా చాలా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది కాబట్టి కివి కంపల్సరీ పెట్టుకుంటా. అండ్ అది నా డిన్నర్. ఐషానికి బిర్యానీ బాగా నచ్చింది, సో తనకి డిన్నర్కి కూడా బిర్యానీ కావాలి అని చెప్పింది. అండ్ ఇది అయిపోయాక లాండ్రీ కూడా చేసేసుకొని అండ్ తను పడుకుంది. తన కొద్దిగా కొంచెం కోల్డ్ అట్లా ఉంది కాబట్టి తను నిద్రపోయింది. తను లేసాక భరత్ తనతో కొన్ని ఏమైనా ఇట్లా వర్క్ షీట్స్ అట్లా చేపిస్తా అని చెప్పాడు. అండ్ నాకేం పని లేదు, ఇంకా జస్ట్ దోశ పిండి పట్టేసి అండ్ ఇంకా ఈ వీకెండ్ ప్రశాంతంగా ఏదైనా అలా కాసేపు అట్లా బ్రౌజ్ చేసేసి పడుకోవడమే. మేమైతే ఈ నైట్ మానిటరింగ్ ఎవరికి ఇచ్చావు? అవును, 9:30 వరకు కంపల్సరీ మేల్కోవాలి, బికాజ్ నైట్ 9 o'clock కొన్ని సెట్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తాయి. అవి వర్క్ అవ్వకపోతే Tier 2 సపోర్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని రాత్రంతా చేయాలి. ఒక ఫ్యూ మంత్స్ నుంచి నా అదృష్టం అన్ని Tier 1 వాళ్ళు చేసేస్తున్నారు, నా వరకు రావడం లేదు. బట్ ఈ రోజే కొన్ని ఫెయిల్ అయిపోయి వచ్చాయి. బట్ చూడాలి. నైట్ అసలు నైట్ 9 వరకు మేల్కోవడం కూడా మాకు ఈ మధ్య చాలా కష్టం అనిపిస్తుంది, బికాస్ ఐషాని షార్ప్ 7:30 అలా నిద్రపోతుంది. మేము మాక్సిమం 8 or 8:30కి నిద్రపోతున్నాము. సో ఈరోజు ఖచ్చితంగా అలరం పెట్టుకొని వెళ్ళుకుంటా. బీన్స్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే నేను దోశ బ్యాటర్ ప్రెప్ చేసి పెట్టుకుంటున్నాను. ఎవరైనా గ్రైండర్ తెచ్చుకోవాలా వద్దా అలా అనుకుంటుంటే తెచ్చుకోండి, కొంచెం పని ఉంటుంది కానీ ట్రస్ట్ మీ దోశ బ్యాటర్ ఆర్ ఇడ్లీ బ్యాటర్ చాలా మంచిగా వస్తుంది. ఒకసారి ఇది అలవాటు అయిపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకోకపోతే కాదు. నేనైతే ఆల్మోస్ట్ ఇది తెచ్చినప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. అండ్ ఈవినింగ్ అయితే మేము క్లేట్స్కి వెళ్ళాము. తను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను అడుగుతుంది, ఐ వాంట్ సమ్ హెయిర్ పిన్స్, నాకు కొన్ని హెయిర్ క్లిప్స్ కావాలి, లేకపోతే ఏమంటారు బ్రేస్లెట్స్ కావాలి, యాంక్లెట్స్ కావాలి, నా ఫ్రెండ్స్ వేసుకొస్తున్నారు అట్లా అని చెప్పి. అది వెరీ కామన్ కదా, చిన్నప్పుడు మనకు కూడా అనిపించేది ఇట్లాంటివి కొనాలి, హెయిర్ క్లిప్స్ బ్యాండ్స్ అట్లా అంతా కూడా ఇట్స్ ఆల్ గర్ల్ థింగ్స్. అందుకే తనని క్లేట్స్కి తీసుకెళ్ళాము. సరే నీకు నచ్చినవి పిక్ చేసుకో అని చెప్పి తనకు అసలు అది చాలా మంచిగా అనిపించింది. ఆ స్టోర్లో మొత్తం గబగబా అన్ని తిరిగేసి ఒక బ్యాగ్ ఫుల్ వేసుకొని వచ్చింది. మా మమ్మీకి చెప్తే ఇన్ని కొనుక్కుందామ్మా అంటే, మీ మమ్మీ మొత్తం అండర్ గ్రాడ్ మొత్తం కూడా కొనుక్కున్నట్లేదు, అన్ని నువ్వు అన్ని తీసుకున్నావా అని చెప్పి కాసేపు అలా ఐషానితో మాట్లాడి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అవన్నీ పర్చేస్ చేసినందుకు. అండ్ చెప్తుంది మాకు నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకురండి, నేను అన్ని కొనుక్కుంటా ఇక్కడ అని చెప్పి. And you want the haircuts? Yeah. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching. This can keep your ears. This can keep your ears long. Okay. I'm gonna wear this every day. 'Cause Okay, it's fine. winter.